సూర్యాపేట జిల్లా మేడచెరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎంజీఎం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సలీం, డీసీసీ ఓబీసీ చైర్మన్ శెట్టి రామచంద్రరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోదండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపకర్తగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి భారతీయుడికి ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి 18వ తేదీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద హాజరైన ప్రజాప్రతినిధులు ప్రజలతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. శెట్టి రామచంద్రరావు మరియు షేక్ సలీం మాట్లాడుతూ సమాజంలో వివక్షను తొలగించేందుకు అంబేద్కర్ సిద్ధాంతాలు మార్గదర్శకాలని, ఆయన ఆలోచనలను యువతలో విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు అరిగేల సైదుల్ మాదిగ మరియు ఇతర కుల సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చట్టంలో పొందుపరచబడిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులను తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 1 అవర్ లోపల ఇమీడియట్గా మనం షిఫ్ట్ చేస్తే వాళ్ళు బతికి ప్రాణాలతో బయటపడతారు. కాబట్టి అట్లాంటి సమాచారం ఇచ్చి అట్లాంటి సేవ చేసిన వారికి రోడ్ రహవీర్ అనే ఒక అవార్డు కూడా మనము ప్రకటిస్తున్నాము. దానికి కన్సల్ట్ ఈ లోకల్ ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు కలిసి దానికి ప్రపోజల్ పెడితే మీకు కోర్టు కంటే సాక్ష్యం కొరకు కాదు 25,000 రూపాయల ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఈ 25,000 ప్రోత్సాహము ఏదో ఎప్పుడో జిల్లాలో ఒకరికో లేకపోతే మన రాష్ట్రంలో ఒకరికో అనుకుంటారు. అట్లా కలిగి కూడా 25,000 రూపాయల అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇదందరికీ తెలియదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చాలామంది రోడ్డు ప్రమాదంలో మనకు గ్రామాల్లో జరిగినప్పుడు అందరూ కూడా పేదలు, నిరుపేదలు ఉంటారు. వాళ్ళకి యాక్సిడెంట్ ఏదైనా అనుకోకుండా జరిగినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు. ఇంట్లో చూస్తే 1000-2000 ఉంటాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక వారం రోజుల వరకు మన దగ్గర కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి ఇట్టపోతే 7 రోజుల వరకు 1,50,000 వరకు కూడా వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఇది మ్యాక్సిమం అందరికీ తెలియదు. ఇది ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ ఇది రీసెంట్గా ఇది తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోతే కూడా మీకు 1,50,000 వరకు, అంటే 7 రోజుల వరకు 1,50,000 వరకు ఉచితంగా అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఏమైనా డబ్బులు గిట్ట అడిగినా కూడా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేట్ చేయొచ్చు. కాకపోతే అవి అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కాదు, కొన్ని రికగ్నైజ్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి. ఆ రికగ్నైజ్డ్ ప్రైవేట్ హాస్పిటల్ సేవ్ అనేది మన ఎస్ఐ గారు మీకు మీ యొక్క మండల్లో తెలియజేస్తారు. మనకి ఎక్కువ కోదాడ, సూర్యాపేట పట్టణంలో పెద్ద హాస్పిటల్లే కాబట్టి ఆ హాస్పిటల్ లిస్ట్ ఉంటుంది. మన ఎంఆర్ఓ గారు కూడా మీకు ఏ హాస్పిటల్స్ అనేది ఆ లిస్ట్ అనేది ఇస్తారు. ముఖ్యంగా ఈ యొక్క 2 పథకాలు అనేది మన ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ యొక్క పథకాలు 2 కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలని కూడా మీ అందరినీ